హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆశ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే మనం మా గార్డెన్లో గ్రేప్స్కి కొద్దిగా లీవ్స్ అంతా ఒక వైరస్ లాగా వచ్చేసిందండి. ఆ లీవ్స్ చూసారా, ఇలా పూర్తిగా ఇలా ఎల్లోయిష్గా అయిపోయి కాయలన్నీ ఒక్కిపోయి ఇలా మొత్తం దీనికి పెస్ట్ వచ్చినట్లు ఉంది. సో ఈ ఇయర్ అయితే నేను దీనికి క్రాప్ అయితే కట్ చేయలేదండి, లీవ్స్ అన్నీ అలాగే వదిలేసాను. సో అందువల్ల ఇలా అయ్యిందో ఏమో తెలియదు, కానీ కొమ్మ అదంతులకు అదే ఇలా మొత్తం డ్రై అయిపోయి కాయలన్నీ ఇలా అయిపోయినాయండి. సో ఇంకా ముందు చూడండి ఎట్లా అయిపోయింది, పూర్తిగా చూసారా ఎన్ని గ్రేప్స్ పూర్తిగా పాడైపోయినాయి. అది లోపల కుళ్ళిపోయిందో తెలీదు, లేకపోతే లీవ్స్ వల్ల అలా అయిందో తెలియదండి. ఫస్ట్ టైం ఇది ఇలా చూస్తున్నా నేనైతే. సో మీకేమైనా తెలిసింటే కామెంట్లో చెప్పండి ఎందుకు ఇలా అయిందో. చూసారా మొత్తం కొన్ని కొమ్మలు అయితే పూర్తిగా వాడిపోయినాయి. కాపు అయితే చాలా బాగా వచ్చింది 1 వీక్ దాకా. అండ్ కాయలు పండుతాయి అనే టైంలో ఇలా మొత్తం ఇలా అయిపోయింది. చెట్టు అంతా చూసారా, ఇలా చూడండి పూర్తిగా ఇలా మొత్తం ఒక్కిపోయినాయి. సో దీనికైతే సొల్యూషన్ నేను కొద్దిగా లీవ్స్ అన్నీ మొత్తం కట్ చేసేస్తే ట్రై చేస్తాను, కొద్దిగా పూర్తిగా కట్ చేసేస్తాను. లేకుంటే కింద వేరు దగ్గర ఏమన్నా పురుగు అలాంటివి ఏమన్నా కొట్టిందో తెలియదు. సో కొంచెం చెట్టు అయితే కింది దాకా బాగుంది, ఈ పైన మాత్రమే ఇలా అయిపోయింది. సో ఇప్పుడు ఆకులన్నీ కట్ చేసేస్తాను. చూసారా ఫ్రెండ్స్, మొత్తం లీవ్స్ అన్నీ కొమ్మలు ఫుల్ డ్రై అయిపోయినాయి. లీవ్స్ అన్నీ మొత్తం కట్ చేసేసాను, పూర్తిగా క్లీన్ చేశాను. ఒక ఆకు కూడా వదలకుండా ఇలాంటి ఫ్రెష్గా లేతగా ఉండేటివి అయితే చిగుర్లకి అలాగే వదిలేసాను. సో మొత్తం అయితే ప్రూమింగ్ చేశాను. మొత్తం చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. సో కొన్ని తెంపడానికి ఇష్టం కాలేదండి, సో అందుకనే అలాగే వదిలేసాను. సో మొత్తం వీడియో తీసేటప్పుడే వర్షం వచ్చేసింది పూర్తిగా, అందుకే కిందికి వెళ్ళిపోయాను. మొత్తం ఆకులన్నీ కట్ చేసేసి ఇలాగే వదిలేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు మొత్తం ఇదంతా క్లీన్గా ఊడ్చేసి ఎత్తేయాలి. చూసారా ఇన్ని కాయలు అయితే కొద్దిగా పండినట్లుంటే ఇవి మాత్రం తెంపుకున్నా. సో ఎందువల్ల అలా అయిందో మాత్రం తెలీదండి. సో అందుకని మొత్తం లీవ్స్ అన్నీ ప్రూమింగ్ చేసేసాను. గ్రేప్స్ తోరణంలా ఉందన్నమాట. ఇక్కడ దాకా. సో ఓకే, కింద కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేస్తాను. వేర్ల దగ్గర ఏమన్నా అంటే ఈ మొక్క మాత్రం కింద నుంకే వచ్చిందండి, నేను భూమిలోనే పెట్టాను. ఒకసారి సాయిల్ అనేది మిక్స్ చేసి దాన్ని కొద్దిగా ఇచ్చేస్తాను, మల్చింగ్ మాదిరి చేస్తే కొద్దిగా కాపు నిలుస్తుందేమో. చూసారా ఎంత కాపు ఉందో. సో మనకైతే ద్రాక్షకైతే లీవ్స్ వెనకాల ఎప్పుడు ఎల్లోయిష్గా అవుతుందో అప్పుడే ఆకులన్నీ తెంపేసేయండి, లేకపోతే మనకి కాపు అనేది సరిగ్గా రాకుండా పూర్తిగా డ్రై అయ్యి ఇలా ఒక్కిపోయి ఇదైపోతాయి. చూసారండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగా వచ్చాయో. ఇవైతే పండడానికి స్టార్ట్ అయిపోయినాయి. సో ఇదేనండి ఈ వీడియో అయితే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్.